హాయ్ అండి. వెల్కమ్ టు తేజ్ల కిచెన్. ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ మన వీడియోలో సింపుల్ అండ్ క్విక్ గా చేసుకునే స్నాక్ ఐటమ్ ఎగ్ చీజ్ శాండ్విచ్ ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. దీని టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. అండ్ ఇది మంచి హెల్తీ ఆప్షన్ కూడా. ఇది ఒకటి తిన్నా కూడా స్టమక్ ఫీలింగ్ గా ఉంటుంది. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లా కూడా ఇది మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. దీన్ని ఒక్కసారి ట్రై చేసి చూడండి. దాని టేస్ట్ ని అందరూ ఎంజాయ్ చేస్తారు. ఇక ప్రాసెస్ లోకి వెళ్తే ముందుగా ఒక మిక్సీ జార్ లోకి కాస్త పుదీనా, కొత్తిమీర, అలాగే 2 పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. వీటితో పాటు 2-3 వెల్లుల్లి రెమ్మల్ని కూడా వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. మనం చేసే ఈ శాండ్విచ్ లోకి ఈ గ్రీన్ చట్నీ అనేది మంచి టేస్ట్ ని ఫ్లేవర్ ని యాడ్ చేస్తుందండి. సో ఈ స్టెప్ ని మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు. నెక్స్ట్ ఒక 2 బాయిల్డ్ ఎగ్స్ ని తీసుకొని వీలైనంత సన్నగా చాప్ చేసుకోవాలి. మీ దగ్గర చాపర్ ఉంటే మాత్రం దాన్ని యూజ్ చేసి తీసుకోండి. ఈ శాండ్విచ్ లోకి ఎగ్ అనేది చిన్నగా చాప్ చేసుకుంటే తినేటప్పుడు చాలా చాలా బాగుంటుంది. ఒకవేళ మీ దగ్గర చాపర్ లేకపోతే ఎగ్ ని గ్రేట్ చేసుకుని అయినా తీసుకోవచ్చు. ఇలా గ్రేట్ చేసుకున్న ఎగ్స్ ని ఒక బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. నెక్స్ట్ అందులోకి ఒక చిన్న ఆనియన్ ని ఇలా చిన్న చిన్న పీసెస్ గా చాప్ చేసుకొని అందులో నుంచి 2 టేబుల్ స్పూన్స్ ఆనియన్స్ ని ఇందులోకి యాడ్ చేసుకోండి. ఆనియన్స్ ని ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదండి. లేకపోతే ఎగ్ టేస్ట్ ని డామినేట్ చేసేసి కంప్లీట్ శాండ్విచ్ టేస్ట్ అంతా కూడా మారిపోతుంది. సో కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ క్యాప్సికమ్ పీసెస్ ని కూడా వేసుకోండి. వీటితో పాటు 2 పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి వేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసేసుకొని ఇవన్నీ కూడా మిక్స్ అయ్యేలాగా బాగా కలిపేసుకోండి. వీటితో పాటు మీ దగ్గర అవైలబుల్ గా ఉంటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఒరెగానో కానీ మిక్స్డ్ హెర్బ్స్ ని కానీ అలాగే ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ని కూడా యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకోండి. ఒకవేళ లేకపోతే ఈ స్టెప్ ని స్కిప్ చేసేయచ్చు. బట్ ఇవి వేస్తే మాత్రం టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఒక 2 స్లైసెస్ బ్రెడ్ పీసెస్ ని తీసుకోండి. నేను ఇక్కడ హోల్ వీట్ బ్రెడ్ ని యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే మిల్క్ బ్రెడ్ కానీ శాండ్విచ్ బ్రెడ్ కానీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ 2 స్లైసెస్ కి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు బటర్ ని అప్లై చేసేసుకోండి. నెక్స్ట్ అందులో ఒక స్లైస్ కి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న గ్రీన్ చట్నీ పేస్ట్ ని ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి. ఇలా అంతా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకున్నాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ మిక్స్చర్ ని కూడా దీనిపైన ఒక థిక్ లేయర్ లాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక ఇప్పుడు దీనిపైన ఇంకొక లేయర్ చీజ్ ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మోజరెల్లా చీజ్ ని తీసుకున్నానని ఒకవేళ మీ దగ్గర ఇది లేకుండా చీజ్ క్యూబ్స్ ఉంటే దాన్ని గ్రేట్ చేసుకొని తీసుకోండి. లేదా చీజ్ స్లైస్ ఉన్నా కూడా ఒక శాండ్విచ్ కి ఒక స్లైస్ ని యూజ్ చేసుకోవచ్చు. ఇవి ఎక్కడైనా సరే సూపర్ మార్కెట్స్ లో అవైలబుల్ గానే ఉంటాయి. ఇలా అంతా వేసేసుకున్నాక ఇక రెండవ స్లైస్ ని దాని మీద పెట్టేసి కాస్త చేతితో ప్రెస్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇలానే నెక్స్ట్ బ్రెడ్స్ ని కూడా రెడీ చేసేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ ని పెట్టుకొని అందులోకి కాస్త బటర్ ని అప్లై చేసి మనం రెడీ చేసుకున్న బ్రెడ్ ని అందులోకి పెట్టేసుకొని మంటని లో ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక 2-3 మినిట్స్ పాటు నిదానంగా ఫ్రై చేసుకోండి. ఈ ప్రాసెస్ అంతా కూడా ఖచ్చితంగా లో ఫ్లేమ్ లోనే జరగాలండి. అప్పుడే మనం లోపల వేసిన చీజ్ అంతా కూడా చక్కగా మెల్ట్ అవుతుంది. వెజిటేబుల్స్ కూడా ప్రాపర్ గా కుక్ అవుతాయి. అండ్ అలాగే బ్రెడ్ కూడా మంచి క్రిస్పీగా రెడీ అవుతుంది. 2-3 మినిట్స్ తర్వాత పైన ఉన్న స్లైస్ కూడా కాస్త బటర్ ని అప్లై చేసుకొని నిదానంగా రెండో వైపుకి ఫ్లిప్ చేసుకోండి. చూడండి బ్రెడ్ అనేది చక్కగా ఫ్రై అయ్యి మంచి కలర్ తో వచ్చింది కదా. ఇదే విధంగా రెండో వైపు కూడా 2-3 మినిట్స్ పాటు లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకుంటే మంచి టేస్టీ శాండ్విచ్ అనేది రెడీ అయిపోతుంది. అంతేనండి, ఎంతో సింపుల్ అండ్ క్విక్ గా చేసుకునే ఈ ఎగ్ చీజ్ శాండ్విచ్ రెసిపీ మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇచ్చి మరిన్ని మంచి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.